MBBS in North America. 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. నేడు పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ B12, డి విటమిను, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి పోషకాలని టెస్ట్ చేస్తే చివరికి బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ ఇవన్నీ కూడా సరిపడినంత ఉండడం లేదు. ఎప్పుడైతే సరిపడినంత ఉండడం లేదని మనకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవి మాత్రం మోతాదు ఉండాలి, లేకపోతే రోగులు అవుతారు అని ఈ అంతర్జాతీయ ప్రమాణాలను నిర్ణయించే శాస్త్రం చెప్తుంది. WHO కావచ్చు, వాళ్ళు ఇచ్చేది కావచ్చు. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? కొంతమందికే, ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్లో హిమోగ్లోబిన్ సరిపడినంత లేక 55% మంది స్త్రీలు ఉంటున్నారు, ఒక 50% దాకా పురుషులు ఉంటున్నారు. ఇక మిగతా సమస్యలు ఇక చెప్పలేనివి. మరి ఇలాంటివన్నీ కూడా రావడానికి కారణాలు ఏంటి? మీకు ఈ పోషకాల లోపం మీ ఆహారం ద్వారానే వస్తుంది. ఎందుకు B12 తక్కువ అవుతుంది? ఎందుకు డి విటమిన్ తక్కువ అవుతుంది? మీరేం బయట తిరగరు, ఎప్పుడు రొటీన్ ఆహారం తింటున్నారు. మీరు ఏదైనా ఆహారం తీసుకున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనకు జెనెటికలీ మాడిఫైడ్ అయ్యేవన్నీ కూరగాయలు, ఆకుకూరలు ఉండడం వల్ల మీకు శరీరంతా పోషకాహారం మీ శరీరానికి అబ్జర్వ్ కావటం లేదు. కాబట్టి వీటికి సప్లిమెంట్గా మీకు ఇంజెక్షన్స్లో కానీ ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇవ్వాల్సి వస్తుంది. సప్లిమెంట్స్ అంటే ఇవి తాత్కాలికమే, ఇవేమి శాశ్వత పరిష్కారం కాదు. మీకు హిమోగ్లోబిన్ తగ్గిపోయింది, మీకు బ్లడ్ ఎక్కించారు, ఇది చెప్పాలంటే ఒక ఆర్టిఫిషియల్ ప్రక్రియ లాంటిది. బ్లడ్ ఎక్కిస్తే అది అప్పటికప్పుడు పెరుగుతుంది, తర్వాత మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అలా పెంచుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలా, లేకపోతే ఈ సమస్యనే మనం రాకుండా కాపాడుకోవాలా అనేది మీరు బాగా గమనించాలి. దీనివల్ల ఏం జరుగుతోంది? చాలామందికి 30-40 ఏళ్ళలోనే నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. ఇక ఇతర ఇన్ఫెక్షన్స్, కొంతమందికి ఆ యొక్క మర్మాంగాల దగ్గర రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ చూస్తున్నాం. కారణం ఏంటి? మన ఆహార విధానం, జీవన విధానం లోపాలే కదా. మరి వీటిని టెస్ట్ చేసుకుంటున్నారు, తక్కువ ఉందని తెలుస్తోంది. మరి పరిష్కార మార్గం ఏం చేస్తున్నారు? చాలామంది ఆ పరిష్కారం ఏం చేయట్లేదు. ఓకే, డి విటమిన్ తక్కువ ఉంది, ఇది అందరికీ కామన్ అయ్యట కదా, చల్తా. B12 తక్కువ ఉంది, ఇది అందరికీ కామనే కదా, చల్తా అన్నట్లు నడిపిస్తున్నారు. తర్వాత ఇవి తీవ్రమైన పరిస్థితుల్లో ఇతర రోగాలకు కారణమైనప్పుడు, ఇతర రోగాలు వస్తున్నప్పుడు ఇవి టెస్టులన్నీ చేస్తే ఇవన్నీ బయటపడుతున్నాయి. అప్పుడు వీటికి మందులు వాడాల్సి వస్తుంది. ఈ మందులు సింథటిక్ అయిపోయినాయి, అవి తాత్కాలికంగా పెరుగుతాయి తప్ప మీకు శాశ్వత పరిష్కారం ఇవ్వదు. మన ప్రకృతే మనకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది. అందుకని మీరు ప్రకృతిని నమ్ముకోండి, ప్రకృతిలో ఉండేవాటితో జీవించండి. రెండోది అంటే, ఇప్పుడు డి విటమిన్ తప్పనిసరిగా మనం ఏదో పిల్స్ కానీ, లేకపోతే టాబ్లెట్స్ కానీ, లేకపోతే ఇతర ఇంజక్షన్స్ సంబంధించినవి కానీ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది, ఈ చిన్నపాటి సమస్యకే. ఇక B12, ఇది B12 అనేది చాలామందిలో తక్కువ ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళల్లో ఈ సమస్య ఉండదు, చాలా వరకు వెజిటేరియన్స్లో ఉంటుంది. కారణం ఏంటంటే B12 ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్ పదార్థాల ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ నెయ్యి లాంటిది వాడుకునే వాళ్ళకి, వెజిటేరియన్స్కైనా ఈ సమస్య ప్రాబ్లం కాదు. కానీ కొంతమంది నెయ్యి కూడా తినట్లేదు, జంతు సంబంధ పదార్థాలు, పన్నీరు కానీ ఇలాంటివి తినట్లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళకు ఇవి రాకుండా ఇంకేం జరుగుతుంది? కాబట్టి మీ B12 పెరగాలంటే ఈ మధ్య హెర్బ్స్లో కొన్ని మ్యాంగో సీడ్స్ లాంటివి, మెంతులు లాంటివి తింటే వస్తుందని చెప్పని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆ పరిశోధనల ప్రకారం మీరు వాడుకుంటే మంచిది, లేకపోతే వైద్య పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోండి. ఇది. ఇక కాల్షియం, ఈ కాల్షియం తగ్గిపోతే చాలామందికి బోన్స్లో పెయిను, మోకాళ్ళు అరిగిపోవడం, కీళ్ళు అరిగిపోయిందని చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఈ యొక్క కాల్షియం రావడానికి తగిన ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉన్న వాటిని ఎక్కువగా వాడుకోవట్లేదు. చెప్పాలంటే రాగుల్లో చాలా కాల్షియం వస్తుంది, కానీ రాగి ముద్ద కొంతమందే తింటున్నారు, రాగి జావ తాగుతూ ఉంటున్నారు. ఆ రాగి జావలో వచ్చేవి వాళ్ళ శరీరానికి సరిపోదు. కాబట్టి ఈ రాగి ముద్ద లాంటివి ఎక్కువ తీసుకోవడం, నువ్వులు లాంటివి తీసుకోవడం, పూల్ మకానా లాంటివి తీసుకోవడం,
పూల మొక్క కొంత కాస్ట్లీ ఉంటుంది కానీ బట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాల్షియం తగ్గిపోతే మీకు బోన్స్లో పెయిను, జాయింట్స్ పెయిను, ఇక రకరకాల సమస్యలు చెప్పలేనన్ని వస్తాయి. ఈ యొక్క పోషకాహారాల పట్ల మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఈ పోషకాహారాల్లో మనం అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటి వాటిని తీసుకోవడం ద్వారా మనకు మంచి పోషకాహారం లభిస్తుంది. కానీ వాటిని కాకుండా ఈ రెడీమేడ్ ఫుడ్స్ కానీ, ఈ మనకు స్టోర్డ్ కానీ, ప్యాకెడ్ ఫుడ్ కానీ తింటున్నట్లయితే మీకు ఇవి మరింత మురిగిపోయే అవకాశం ఉంది. ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఇక మీకు బోన్స్లో పెయిన్, నడవలేకపోవడం, ఇతర ఇబ్బందులు, మీ విశ్వాసం కోల్పోవడం మీ శరీరం మీద, నేను ఇంకా ఎక్కువ జాబ్ చేయగలుగుతాను లేదో, ఇంతకాలం సర్వే కాగలుగుతాను లేదో, ఇలాంటివి పెరగడం, ఇలాంటివి చెప్పలే ఉన్నాయి. ఇంకా చాలామందికి ఐరన్ లోపం, మెగ్నీషియం లోపం, దానివల్ల కూడా వీళ్ళకు నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఐరన్, మెగ్నీషియంని మీరు సరిపడినంత ఉండేటట్టు మీ ఆహారంతో చూసుకోవడం, లేని పక్షంలో ఈ సప్లిమెంట్స్ అయినా వాడుకొని ఆరోగ్యకరంగా చేసుకోవడం అనేది తప్పనిసరి. ఇదండి మనకు ఒక న్యూట్రిషన్తో వచ్చే సమస్యలు. అందుకని మీరు అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల గింజధాన్యాలు, వాటిని ఇది తినవచ్చో తినకూడదు అనేటి అభిప్రాయాలు లేకుండా, మిగతా వాళ్ళు తింటున్నారంటే బాగుండబట్టి తింటున్నారు కదా, కనీసం వాళ్ళని చూసైనా నేర్చుకోండి. ఒక ట్రైబల్స్కి వెళ్ళండి, లేదంటే ఒక గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళండి, ఏం తింటున్నారో చూడండి. వాళ్ళకి ఇంకేమైనా లేకపోతే మీరు ఇవ్వండి, వాళ్ళ దగ్గర కొత్త నాలెడ్జ్ నేర్చుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంత మంచి అవకాశాలు ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి అందుబాటులో ఉండడం, వీటిలో ఏ తప్పు చేసినా అవన్నీ బయటికి రావడం, మీరు ఏవైనా సరిగా ఆచరించకపోతున్నట్లయితే మీ తప్పు మీరే తెలుసుకోవడం, ఇలాంటివన్నీ మీకు అవకాశం ఉండడం వల్ల మీరు మరింత మెరుగైన విజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఇదండి నేను చెప్పగలిగే ఒక ప్రత్యేకమైన పోషకాహారకు సంబంధించింది. మనకు ఇంకా చాలా రకాలు దీంతో ఫాస్ఫరస్ కానీ ఇంకా మిగతా వాటివన్నీ కూడా తక్కువ ఉంటాయి. వీటన్నిటిని ఒక వైద్య పర్యవేక్షణలో తగిన ప్రిస్క్రిప్షన్ తీయించుకొని దాని ప్రకారం టెస్ట్ చేయించుకోండి. మీకున్న లోపాలు చెప్పినట్లయితే ఇది ఎందువల్ల వస్తుంది అనే దాన్ని గెస్ చేసి ఆ వైద్యులు మీకు వాటికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. దానికి తగిన టెస్టులు చేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయడం, వాటితో ఆరోగ్యకరంగా జీవించడం అనేది మీరు అలవాటుగా చేసుకున్నట్లయితే అస్తమాను ఈ వ్యాధుల బారిన పడకుండా మీరు కాపాడుకోవచ్చండి. ఇదండి పోషకాహారానికి సంబంధించిన ఒక సంక్షిప్త సమాచారం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.